ఈనాడు క్రైస్తవులు నామకార్థంగానే జీవిస్తున్నారు. ఏదో గుడికి వచ్చామా పోయామా. దేవుడికి కావాల్సింది నీ హృదయం, నీ విశ్వాసం. దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని సిద్ధపరచుకోకపోతే వచ్చిన వ్యర్థమే, వెళ్ళిపోయిన వ్యర్థం. వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడికి తోడు ఉండాలి. అప్పుడు నీకు అన్ని అర్థం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి లేచాడు. మనల్ని కూడా ఈ మరణం నుండి విడిపించి లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన నందు నమ్మిక ఉంచి విశ్వాసం ఇచ్చి ఆయన అంగీకరించి ఆయన బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వారందరూ దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి అప్పుడు వెళ్ళడానికి దేవుడు వారికి మార్గాన్ని సిద్ధపరుస్తుంది. ఇది మార్గం. అందుకే ఎవరైతే తెలుసుకుని యేసే నిజమైన రక్షకులను ఎవరైతే తెలుసుకుంటారో వారందరినీ కూడా ఆ దుష్టుని చేతిలోంచి విడిపించి ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడు. అదే పరలోక రాజ్యం, నిత్య జీవం కలిగింది. అందుకొరకు యేసును నేను బయటికి తీసుకొచ్చేవాడు యేసయ్య మాత్రమే. ప్రపంచంలో ఒక్కడు ఉన్నాడు, ఆయనే యేసు. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టాడు. సాతాను రాజ్యం త్వరలోనే పతనం అయిపోతుంది. యేసయ్య రాజ్యం స్థాపించబోతున్నాడు. ఈ భూమి మీదకి ఆయన రాబోతున్నాడు. అది మెలుకు కలిగి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అందుకే ఎవరైతే ప్రార్థన చేసి దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యం నీ హృదయాల్లో పని చేయాలి. నీకు ఎప్పుడు అర్థం అవుతుంది? నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడే నీకు అర్థం అవుతుంది. మంచి వరకు నిలబడిన వాడే జీవ కిరీటం పొందు. అందుకే దేవుని రాజ్యాన్ని సిద్ధపడుతున్నావా?